మరణించిన వారు నిరక్షరాస్యులు, వృద్ధులు, రైతులు తరచూ పాన్ కార్డ్ వినియోగించని వ్యక్తుల పాన్ నంబర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కథనంలో వెల్లడించింది. ఐటీ శాఖ వారికి నోటీసులు పంపిన తర్వాతే ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయని తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయని అందులో పేర్కొంది. ముంబైకి చెందిన ఒక వృద్ధురాలు తన పాన్ కార్డును దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలతో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్లో కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2010 నుంచి 11లో ఆమె 1.3 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని తన ఆదాయంగా భావించి విక్రయించినట్టు ఐటీ అధికారులు ఐటీఏటీకి నివేదించారు. గతంలో ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఆమె స్పందించలేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా ఆ వృద్ధురాలికి అవగాహన లేకపోవడం, క్యాన్సర్ రోగి కావడంతో గతంలో ఐటీ శాఖ నోటీసులకు స్పందించలేదని ఆమె తరపున సీనియర్ న్యాయవాది ట్రిబ్యునల్కు తెలిపారు. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఆమె పాన్ కార్డు ఎవరో దుర్వినియోగం చేశారని వాదనలు వినిపించారు. దేశంలో ఇదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు చాలా వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన ఉషా సోని అనే వ్యక్తికి ఆమె మరణించిన 10 ఏళ్ల తర్వాత 7.5 కోట్లకు సంబంధించిన ఐటీ నోటీసులు అందాయి. అదేవిధంగా రాజస్థాన్ కు చెందిన నందన్ లాల్ అనే చిరు వ్యాపారికి 12.2 కోట్లకు ఐటీ నోటీసులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాన్ విషయంలో అత్యంత గోప్యత పాటించాల్సి ఉన్న ప్రజలు వివిధ అవసరాల కోసం ఆ వివరాలను యథేచ్ఛగా పంచుకుంటున్నారు అని చార్టెడ్ అకౌంటెంట్లు అభిప్రాయపడుతున్నారు. సిబిడిటి కూడా దీనిపై స్పందించింది. వ్యక్తులు తమ పాన్ వివరాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరి కాని చోట పబ్లిక్ డొమైన్లలో పంచుకోకూడదని సూచించింది. ఎవరికైనా తమ పాన్ కార్డ్ దుర్వినియోగమైనట్టు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఐటీ అధికారులు సూచిస్తున్నారు. కాగా వివిధ ఏజెన్సీలు దాఖలు చేసిన సమాచారంపై పూర్తిగా ఆధారపడుతున్న ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులపై చర్యలు తీసుకోవడం తీవ్రమైన అంశమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరణ ధృవీకరణ పత్రం జారీ చేసినప్పుడల్లా ఆ సమాచారం ఐటీ శాఖకు వెళ్లేలా ఏర్పాటుండాలని నిపుణులు సూచిస్తున్నారు.